హలో పిల్లలు, అందరూ భోజనం చేశారా? ఇంకెందుకు ఆలస్యం, ఒక చక్కటి కథ చెప్పుకొని హ్యాపీగా పడుకుందాం. ఈరోజు మన అమ్మ చెప్పే కథలో చెప్పుకోబోయే కథ ఏంటంటే ఒంటెకి నేర్పిన పాఠం. అనగనగా ఒక అడవిలో ఒక ఒంటె ఉండేది. ఆ ఒంటెకి ఒక చెడ్డ అలవాటు ఉండేది. ఎవరినైనా చూసిన వెంటనే వాళ్ళని తప్పులు పట్టడం, వారి బాడీని చూసి నవ్వడం, అవమానించడం చేసేది. తన మాటల వల్ల వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో మాత్రం అస్సలు ఆలోచించేది కాదు. అలా ఒకరోజు అది ఆవుని చూసింది. అప్పుడంది, ఏమండి ఆవు, నీ కడుపు ఎంత లోతుగా లోపలికి పోయిందో చూస్తేనే భయం వేస్తుంది. నీ వెనుక ఎముకలు చూస్తే ఒక్కొక్కటి బయటికి పొంగిపోతున్నాయి. చాలా విచిత్రంగా ఉన్నావు అని అంది. ఆ తరువాత అది ఒక దున్నపోతుని చూసింది. ఓ దున్నపోత, నీ రంగు ఎంత చీకట్లో మునిగిపోయినట్టుందో. నిన్ను దేవుడు ఏ క్షణంలో సృష్టించాడో. మూడ్ బాగాలేకపోతేనే ఇలా చేస్తాడు. నీ శరీరాన్ని చూస్తే ఒక్క క్షణం కూడా నిలబడాలని లేదు, అలా ముడుచుకొని ఉన్నావు. ఆ తరువాత ఏనుగు దగ్గరికి వెళ్ళింది. ఏనుగు, నీ శరీరాన్ని చూస్తే ఏ భాగము సరైన ఆకారంలో లేదు. నీవు పూర్తిగా అసమతౌల్యంగా ఉన్నావు. పెద్ద చెవులు, చిన్న కన్నులు, ఎంత భయంగా ఉన్నావో అని అంది. అలా ఎవరిని వదలకుండా తప్పులు పట్టింది. అందరూ దుఃఖిస్తూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒంటె మాత్రం గట్టిగా నవ్వుతూ వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తుంది. అంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది. ఆ ఒంటె మాటలన్నీ విన్న నక్క ఒంటెని అడిగింది, ఓ ఒంటె, నీ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీవే అసలైన విచిత్రమైన జంతువు. నీ కాళ్ళు వంకరగా, పళ్ళు విచిత్రంగా, కళ్ళు శూన్యంగా ఉంటాయి. అంతేకాదు, నీ మొహంలో ఎత్తైన కొమ్ముల్లా ఉండే గుబురు చుట్టూ ఉంటుంది. నీవే అందరిలో అతి వింతగా ఉన్న జంతువు. ఇప్పుడు మాత్రం ఒంటె తల వంచింది. తన తప్పు తెలుసుకుంది. ఈ కథలో నీతి ఏంటంటే, మొదట నిన్ను నువ్వు చూసుకో, తర్వాత ఇతరులపై విమర్శ చేయి. పిల్లలు, మనం ఎవరిని విమర్శించే ముందు మనల్ని మనం ఒకసారి చూసుకోవాలి. మనకు ఉన్న లోపాలు గుర్తించాలి. ఎవరినైనా అవమానిస్తే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది. అందరూ తమకి తాము ప్రత్యేకమైన వాళ్ళే. అందుకే ఎవరి రూపాన్ని చూసి ఎలా ఉన్నారో కామెంట్ చేయడం మంచిది కాదు. ఓకేనా పిల్లలు? కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్.